गुर्दे के मरीजों का प्रजा भवन के सामने एहतजाज। गुर्दे के मरीजों ने प्रजा भवन के सामने पुरअमन एहतजाज किया। इल्ज़ाम है कि जब से रियासत में कांग्रेस इख्तिदार में आई है, इनकी कोई परवाह नहीं की जा रही। पिछली हुकूमत ने जगह जगह डायलिसिस सेंटर बनाए हैं और इस पर तनकीद की जा रही है कि यह हुकूमत गफलत से काम ले रही है। पेंशन के साथ साथ बेहतर तिब्बी इमदाद फराहम करने का मुतालबा किया जा रहा है। నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది. కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు, చూడడానికే ఉంటారు. వాళ్ళు దేనికి పని చేయరు. పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీళ్ళందరికీ మా తరపున, మీ తరపున, మన తెలంగాణ యావత్ ప్రజల తరపున మాకు మాత్రం పింఛన్ ఇప్పించగలరని మా రిక్వెస్ట్ అండి. డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నారు, అదే మాదిరిగా మాకు కూడా కొంచెం పెన్షన్ ఇస్తే మేము ఏదో జీవనోపాధి లాగా కూరగాయలకు ఏదో ఫుడ్ లాగా మాకు ఖర్చు బాగా వస్తుందండి. దానికోసం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ సభాపూర్వంగా వేడుకుంటున్నామండి. సో ఎవ్రీ డే ఐఎమ్ ఫేసింగ్ అంటే సమ్ ప్రాబ్లమ్స్. అంటే నాతో పాటు నాలాగా సర్జరీ అయినటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు సమ్ ఇష్యూస్ కూడా వెళ్తూ ఉన్నాం. ఎప్పుడే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు, ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో కూడా తెలియదు. సో మేము ప్రతిరోజు మేము వేసుకునేటువంటి మెడిసిన్ ద్వారా సమ్ ఎఫెక్ట్స్ వచ్చి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినామంటే మాత్రం కంపల్సరీ నియర్ బై lakhs of rupees ఖర్చు అవుతూ ఉన్నాయి. నాకు 2011లో నిమ్స్లో అయ్యింది నాకు సర్జరీ. సో మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే, మాకు మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అలాగే స్పెషల్గా కిడ్నీ పేషెంట్ రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారి పరిస్థితి ఎట్లా అంటే యాజ్ ఏ బెన్ను లెక్క అట్లా కొన్ని ఇయర్కి 2-3 టైమ్స్ అడ్మిషన్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా 10,000 రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నపం అండి. థ్యాంక్ యూ.